హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ. ఈరోజు మన వంట ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై. సింపుల్గా టేస్టీగా బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ మనం 1/2 kg బెండకాయలు తీసుకున్నాము. ఇలా కట్ చేసుకోవాలి, మరి చిన్నగా కట్ చేసుకోకూడదు. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులో 4 రెమ్మల కరివేపాకు వేసేయాలి. ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేసుకోవాలి. పచ్చి వేరుశనగపప్పులు ఫ్రెండ్స్, ఒక గుప్పెడు వేసుకోవాలి. చూడండి, పచ్చి పప్పులు వేసేసేయాలి. వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1 స్పూను జీలకర్ర పొడి, తగినంత కారం. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం ఈ మిశ్రమం అంతా ఒకసారి బాగా కలిపేసేయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మన ఫంక్షన్లో ఇచ్చేది ఈ బెండకాయ ఫ్రైయే. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా కలిపేసేయాలి, ఉండలు అనేవి లేకుండా. ఇందులో ఒక 10 వెల్లుల్లి రేఖలు కచ్చాపచ్చా దంచేసి వేసేయాలి. పొక్కుతో సహా దంచేసి వేసేయాలి. ఇప్పుడు ఇందులో బెండకాయ ముక్కలు, వేరుశనగకాయ పప్పులు అన్నీ వేసేసేయాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ బెండకాయ ఫ్రై. చాలా తక్కువ ఐటమ్స్ తోటి వెరీ టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసేయాలి. వీటిని ఇలా కలిపేసేయాలి. ఇప్పుడు వీటిని 2 భాగాలుగా సపరేట్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసేయకూడదు. కొద్దిగా 2 భాగాలు చేసుకొని ఇప్పుడు దీనికి మనము పొళ్ళు మిక్సింగ్ చేసుకోవాలి. కొద్దిగా కార్న్ పొడి, శనగపిండి, కొద్దిగా మైదా, కొద్దిగా పొడులు మిక్సింగ్ చేసుకొని గంటితోటి కలుపుకోవాలి. చేత్తో కలుపుకోకూడదు. ఇలా గంటితోటి లైట్గా అలా కలిపేసేయాలి. చేత్తో వేసి పిసికేయకూడదు. గంటితోటే మిక్సింగ్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోకుండా కొద్దిగా కలుపుకుంటూ ఈ పొడులు వేసుకుంటూ కొద్దిగా కలుపుకోవాలి. మనకి ఎంత కావాలో అంతే ఎప్పటికప్పుడు కలుపుకోవాలి, లేదంటే ఉండగట్టేస్తుంది. డీప్ ఫ్రై కాయలు పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పకోడీ వేసేసుకోవాలి. బెండకాయ ముక్కలు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై, ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై. బాండలకి ఎంత పట్టద్దో అంతే వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. 2-3 సార్లుగా ఫ్రై చేయకూడదు. ఒక్కసారిగానే ఫ్రై చేసుకోవాలి, లేదంటే బెండకాయ మాడిపోతుంది, నల్లగా వస్తుంది. 2 సార్లుగా 3 సార్లుగా కుక్ చేయకూడదు. ఒక్కసారే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ బెండకాయతో పాటే వేరుశనగకాయ పప్పు కూడా బాగా వేగిపోతుంది. కరకరలాడుతూ బాగుంటుంది. చాలా బాగుంటుంది ఈ బెండకాయ ఫ్రై. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యింది. తీసేసుకొని టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో వేసేస్తే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది. ఈ విధంగా వేసేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై చూడండి ఎంత బాగా రెడీ అయిందో. వేరుశనగకాయ పప్పు కూడా బాగా వేగిపోతుంది. కరకర భలే ఉంటుంది. చూడండి బెండకాయ ముక్క చూడండి ఎంత బాగా వేగిందో. చూడండి ఎంత డీప్గా ఫ్రై అయిందో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మన బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్. బెండకాయ ఫ్రై నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.